వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆయన పేరు శ్రీ వివేక్ బన్సాల్, డైరెక్టర్ సిఎఫ్ఏ బిఎస్ఎన్ఎల్ బోర్డ్, అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ. దాంట్లో డైరెక్టర్, సిఎఫ్ఏ డైరెక్టర్గా ఉన్నారు. అటువంటి ఆ అధికారి లాంఛనాల సంగతి ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా కూడా దానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటన కూడా క్యాన్సిల్ అయిందన్నటువంటి వార్త కూడా వచ్చింది. ఏమేమి అడిగారు ఏంటి అనేది చూస్తే, అంటే ప్రజల సొమ్ము ఎంత తీపి అనేటువంటిది, ఈ ప్రభుత్వాధికారులకి ప్రజల సొమ్ము అంటే ఎంత తీపి అనేది ఇది కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. 50 మంది ఈయన ప్రయాగరాజ్ పర్యటనకి వెళ్తున్నారట. పర్యటనకి వెళ్తున్న నేపథ్యంలో ఈయనకి ఏమేం కావాలి ఏంటనేది చూస్తే ఒక పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే ఏమేం కావాలి అనేటువంటి దానికి సర్క్యులర్లు ఇవన్నీ కూడా దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సిఎఫ్ఏ టూర్ ప్రోగ్రామ్ వైడ్ లెటర్ అని చెప్పి 16 ఫిబ్రవరి తేదీని ఇచ్చారు. 25, 26 తేదీల్లో ప్రయాగరాజ్కి వెళతారట. అందువల్ల టు రిసీవ్ డైరెక్టర్ సిఎఫ్ఏ on arrival at Prayagraj Junction and to escort till ITC Hotel Civil Lines, arrangements of breakfast, lunch and escort up to Sangam area, arrangement of Sangam Snan boat ride, Bade Hanumanji temple visit, Akshayvat Patalpur temple visit pass, to arrange receive then Snan kits packets with towel, undergarments, కడ్రాయర్లు కూడా అరేంజ్ చేయాలట డైరెక్టర్ గారికి. ఆయన వెళ్తున్నారు, మరి ప్రయాగరాజ్ దర్శనానికి వెళ్తున్నారు. అక్కడ విజిట్ అంతా చేయడానికి ఆయనకి కడ్రాయర్లు, స్లీపరు, కోంబు, మిర్రరు, ఆయిల్ బాటిలు, దువ్వెన్న, నూనె, మేకప్ కిట్టు అన్నీ, అండర్వేర్లతో సహా, స్నానం చేయడానికి తువ్వాళ్లతో సహా అన్నీ ఆయనకి అరేంజ్ చేసి పెట్టాలట. తర్వాత హోస్టింగ్ ఆఫ్ మీటింగ్ అండ్ పీపీటీ ప్రజెంటేషన్ డ్యూరింగ్ ద మీటింగ్, ఏదో మీటింగ్ హోస్ట్ చేస్తున్నారంట, దానికి సంబంధించి సరే మిగతా అన్ని ల్యాప్టాప్లు ఇవన్నీ అంటే సరే మీటింగ్లో పెడతారు కాబట్టి. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లెక్స్ అండ్ బ్యానర్స్, స్టాండీలు, ఫ్లవర్ పాట్లు, కార్పెట్లు ఇవన్నీ కూడా చూసుకోవాలట. రిసీవ్ ఆఫ్ వాటర్ బాటిల్స్, ఫ్రూట్ బౌల్స్, చాక్లెట్ బౌల్స్ ఎట్సెట్రా. ఇది గెస్ట్ రూమ్లో, ఆయన గెస్ట్ రూమ్లో చాక్లెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు ఇవన్నీ కూడా కావాలట సర్క్యూట్ హౌస్లో, ఐటీసీ హోటల్ సర్క్యూట్ హౌస్ దగ్గర. బోట్ రైడ్స్ సమన్వయము, ఆలయ సందర్శన కోసం పాసులు, బోట్ రైడ్స్ సమన్వయము. తర్వాత మతపరమైనటువంటి కార్యకలాపాల కోసం రవాణా సౌకర్యాలు, ఫోటోలు తీయడాలు, వాహనాల్లో వాటర్ బాటిల్స్, చాక్లెట్లు. ఏంటిది? ప్రభుత్వ అధికారి జీతం వస్తుంది, డైరెక్టర్గా ఉన్నాడంటే కనీసం 2-3 లక్షల జీతం తక్కువ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్, 50 మంది సిబ్బంది. రైల్వే స్టేషన్లో ఆయన దిగిన వెంటనే స్వాగతం దొర్రా అని చెప్పి పూలు జల్లి శాలువా గప్పి వెల్కమ్ సార్ అని చెప్పి సెల్యూట్ చేయాలి. అక్కడి నుంచి హోటల్ దాకా ఈయనకి ఒక పెద్ద కాన్వాయ్ ఉండాలి. కాన్వాయ్లో తీసుకెళ్ళి అక్కడ దింపాలి. ఇది ప్రజల సొమ్ము ఇక అధికారులు ఇలాగా వాడుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు దేనికి ఇస్తున్నావు? వాళ్ళ టవళ్ళు వాళ్ళు కొనుక్కోలేరా? గవర్నమెంట్ అంటే ప్రజలే కొనివ్వాలి కూర్చోడానికి కూడా. ఆఖరికి ఈ మహానుభావుడికి కడ్రాయర్లు కూడా కొనివ్వాలట. అరేంజ్ చేయండి, కడ్రాయర్లు కూడా కావాలని చెప్పి పెట్టాడు అందులో. ఏమన్నాలి వీళ్ళని? సో దీని మీద జ్యోతిరాదిత్య సింధియా వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుంది అని చెప్పి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇలాంటి డిమాండ్లు వీళ్ళు చేస్తున్నారు అంటే మనం ఎక్కడున్నాం అనేది ఆలోచించుకోవాలి. మనం సామాన్య ప్రజలం కదండి. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.